చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కనుతనే కృపా దేవ మీ అపరమైన నామానికి వేలాది వందనాలు సుధులు స్తోత్రాలు చేసుకున్న తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఏ ప్రాణం తండ్రి 37 అధ్యాయం చూడచుండగా మాకు మీదైనా తెలియని జ్ఞానాన్ని సంప్రదించి ఆరోగ్యాన్ని తండ్రి చెప్తున్నా మాకు వింటున్నాం. మాకు చెప్పమని మీరు అసలు సమీరమైన తెలియని జ్ఞానాన్ని తండ్రి కలుతున్నారని వాళ్ళు ముట్టి భరత్ మన తిన్న మరిన్ని సంఘాలు కొట్టి జ్ఞాపకం చేసుకుని తిన్నారని సంఘాలు ఉన్న తెలిపి బియ్యాలు రాదు కానీ సాయంత్రం కాచి కాపుతాను కుటుంబం దీని సాయంత్రం కాచి కాపాడు తండ్రి ఇంకా తిన్నాను ముట్టి భరత్ పండి యేసుకృష్ణంలో మిక్కిలి ప్రార్థన లేకుండా మా పరమ తండ్రి ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన పడుతుంది కడమైన ఇష్టాష్టమైన నాన్నకి ఎంత రోటరీగా తిని వాక్యం చేతుకున్నది ఆ వాక్యంగా ఆదరించి అంతవరకు నీ కృపణలాచి రోటరీగా తిని వాక్యం చేతుండగా తిని ఆ సందర్భంలో నూతులకి నేర్చుకులాచి రోటరీకి వాక్యం చేతుండగా తిని యోగ గంధము 37 అధ్యాయం చేతుండగా తిని ఆ సందర్భంలో నూతులకి నేర్చుకులాచి రోటరీగా తిని ఓజుకి శాంతి పంది ఓజుకి శాంతి ఏం చేస్తాను సంకాపం దేనిసిన బోధన పేరు రాసిన దేయించారు అనుకుటుంబాన్ని కూడా దేయించారు. సంఘ పెద్దల సేవకులు సకలాన్ని కూడా దేయించాడు. వయసు కేసాన్ని దేయించాడు. సంఘాన్ని దేయించి అక్కడ బోధిస్తున్న వేలరాదని దేయించాడు. అనుకుటుంబాన్ని కూడా దేయించి సంఘ పెద్దలను దేయించాడు. సేవకుల సేవరాన్ని కూడా దేయించాడు తండ్రి. ఇంకెలా తండ్రులకు అనుకుంటామని యేసుక్రీస్తు పరమాత్మ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులు మీరు మాకు అనుగ్రహించి తండ్రి మీరు మహిమ ఘనత ప్రభావాలు నాయన పొందుతున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. తండ్రి యొక్క సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ప్రభా మరి కుటుంబ ప్రార్థనలో యోబు గ్రంథము 37వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి మీరు మమ్మల్ని సిద్ధం చేసి ప్రభా మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ పరిచర్య తండ్రి మీ నామ మహిమార్థమే జరిగించండి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని నాయన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన ఈ క్రీస్తు ప్రభు సంఘాలని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. మరి నాయన 8వ తారీఖు నుంచి జరగబోతున్నటువంటి బహిరంగ సభలు సండే టు సండే కొరకు ఇదిగో దైవ సేవకులు సంఘ బిడ్డలు పెద్దలు సహోదరిమణులు నాయన వ్యయ ప్రయాసాలు పడి ఇప్పటి నుంచే ప్రణాళిక పూర్వకంగా దీని గురించి నాయన గత కొన్ని నెలలుగా వారు ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా. మరి ఆ ఖాళీ రీతిగా ఎలా జరుగుతాయో ప్రభా ఇదిగో దైవ సేవకులు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నారు ప్రభా. వారు సిద్ధపడుతున్నారు తండ్రి. వారి సిద్ధపాటు అంతట్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. సహకరిస్తున్న బిడ్డలకు ఆరోగ్యాలు అనుగ్రహించండి. సేవకులు కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ప్రతి కార్యమైనా మీ నామ మహిమార్థమే జరిగించి తండ్రి అనేకుల రక్షణార్థమే అనేకుల మారు మనసు విషయమే తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరూ నాయన మార్పు చెందుటకు మీ చెంతకు చేరుకున్నట్టుకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మరి జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 37వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం నాయన. యోబు గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములలో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దానిని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపులను కనబడజేయును. దాని తరువాత ఉరుముల ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో
గంభీరమైన స్వరముతో గర్జించును. గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయును. ఆయన మెరుపు నిలిపివేయుడు. నిలిపివేయుడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరిమి ధ్వని చేయును. ఉరిమితోని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఎన్నో వచనము? 6వ వచనం. 6వ వచనం. నీవు భూమి మీద పడమని హిమముతోను వర్షముతోను మహాపర్వతముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి విలములలో నివసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పైభాగం అంతా గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపుల మేఘములను వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. అరవకూడదు మోసబాబు, చెప్పాలి. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటికే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఎన్ని వచ్చినప్పుడు? అది వెరీ గుడ్. 14 వచనం చదువుకుందాం. యోబు ఈ మాట ఆలకించుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. దేవుడు తన మేఘమును దేవుడు తన మేఘపు మెరుపును ప్రకాశింపవలెనని ఎట్లా తీర్మానము చేయును నీకు తెలియనా? మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవానిని మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బువేయినప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశమును ఆయన వ్యాపింపజేయనట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమీ తోచకున్నది. నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగనా? ఒకడు తాను నిర్మూలము కావాలని కోరునా? ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను. గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనబరుచును.
ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును. సువర్ణ ప్రకాశం పుట్టును. దేవుడు భీకరమైన మహిమ ధరించుకుని ఉన్నాడు. దేవుడు భీకరమైన మహిమ ధరించుకున్నాడు. సర్వశక్తుడగు దేవుడు, సర్వశక్తుడగు దేవుడు, మహాత్యము గలవాడు, మహాత్యం గలవాడు, ఆయన అగోచరుడు, ఆయన అగోచరుడు, న్యాయమును నీతిని న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. ఆయన ఏమాత్రము జరపడు. అందువలన నరులు అందువలన ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండురు. తాము జ్ఞానులు అనుకుని వారిని తాము జ్ఞానములు అనుకుని వారిని ఆయన ఏ మాత్రమును లక్ష్య పెట్టడు. ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. దేవుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. ఈ రాత్రికాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో దేవాతి దేవుడు ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతుల్ని వాక్యం ద్వారాగా మనపై ప్రకాశింపజేస్తున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకునుచు మరి యోబు గ్రంథము 37వ అధ్యాయము నేటికి సుమారుగా ఆయన 32వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు. ఈలుహ గారు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? ఆయన 32, 33, 34, 35, 36, 37 అంటే సుమారు ఒక 6 అధ్యాయులైన ఒక 6 అధ్యాయులు మాట్లాడారు ఆయన. ఈ 6 అధ్యాయాల్లో మోషుబాబేలా చూడాలి. ఈ 6 అధ్యాయాల్లో ఎలుహు మాట్లాడినవి చాలా విజ్ఞాన సంగతులు ఉన్నాయి. ఎంత విజ్ఞాన సంగతులు మాట్లాడాడంటే ఈ 6 అధ్యాయాల్లో సుమారుగా చాలా విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని మాట్లాడారు. అంతకు ముందు ఉన్నటువంటి వారు మాట్లాడారు. వీళ్ళందరూ ఎవరిని గురించి మాట్లాడుతున్నారంటే దైవాన్ని గురించి, ఆయన పనితీరుని గుర్తు చేస్తున్నారు, ఆయన జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నారు, ఆయన చేతి పనిని గుర్తు చేస్తున్నారు, ఆయన భవిష్యత్తు సంకల్పాన్ని గుర్తు చేస్తున్నారు, ఆయన సృష్టి కార్యాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే దేవుని ఎన్ని రకాలుగా వీళ్ళు చూపిస్తున్నారు ఆయన అంటే చాలా రకాలుగా చూపించారు వాళ్ళు. నిజంగా భక్తుపరులందరూ కూడా ఏం చేయాలంటే జయతల్లి ఎలాగ దేవుణ్ణి ప్రకటించాలి, ఎలాగ దేవుణ్ణి తెలియజేయాలి, ఎలా దేవుణ్ణి మహిమపరచాలి. ఎలాగా ఇప్పుడు ఎలీహు చూడండి, ఇప్పుడు అంతా ప్రకృతి నుంచి యోబు గారితో మాట్లాడుతున్నారనమాట. యోబు నువ్వు దీన్ని విను, యోబు నువ్వు దీని గురించి ఆలోచించని అంత జ్ఞానంతో ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఎలీహు అని అంటే దేవుడే వీళ్ళందరినీ ప్రేరేపించి ఉండాలి బహుశా ఒకటే, లేకపోతే వీళ్ళకింత జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఆయన మాటలో మాటగా అన్నాడు కదా, యెహోవా ఆత్మ నన్ను సృజించెను, నేను కాని మాట ఏమీ పలకను అని తన గురించి తాను ఎలుగు చక్కగా మాట్లాడుకున్నాడు. కనుక మరి వీళ్ళందరూ మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఇప్పుడు నేడు మీరు నేను కూడా దేవుణ్ణి మహిమపరచాలి. అది ఎలా మహిమపరచాలో దేవుడు మరి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, ఇంతమంది భక్తుల్ని ఇచ్చాడు. వీరి ద్వారాగా మనం విని నేర్చుకుని మనం సమాజానికి ప్రకటించవలసింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలే. ఇన్ని రకాలుగా ఇప్పుడు మనం సమాజాన్ని కాపాడేటువంటి పనిలో, సమాజాన్ని రక్షించే పనిలో, సమాజాన్ని ప్రేమించే పనిలో ఉండాలని వాక్యం మనకి మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు ఈ 37వ అధ్యాయంలో ఎలుగు ఏమని మాట్లాడుతున్నాడో ఈ సందర్భాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి అని జాగ్రత్తగా మనం ఈ అధ్యాయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే ఏ అధ్యాయం చదువుతున్నాం మనము? 37వ అధ్యాయం చదువుకుంటున్నాం. సుమారు ఎన్ని వచనాలు ఉన్నాయి దాంట్లో? వెరీ గుడ్. ఈ 24 వచనాలని ఎన్ని భాగాలుగా మాట్లాడుకోవచ్చు అంటే మనము ఒక 2 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. 2 భాగాలుగానంటే ఒక 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. దీన్ని మనం టూకీగా అర్థం చేసుకోవడానికి ఒక 2 భాగాలుగా మనం విడగొట్టుకుంటున్నాం. మొదటి 13 వచనాలు ఏంటనేది? మొదటి 13 వచనాలు వాతావరణము దైవాధీనం అని చెబుతున్నాడు ఎలుగు. ఏమని చెప్తున్నాడు ఆయన? వాతావరణం దైవాధీనం. వాతావరణం ఏంటంటే దైవాధీనం. వెదర్ ఎవరిదది? దేవునిదని చెబుతున్నాడు ఎలుగు. అంటే ఆయన పరిశోధించాడు దేవుని గురించి. ఈ వాతావరణము, ఈ ప్రకృతి, వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రకృతి అంతట్లో కూడా కాదు, ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఫోకస్ అంతా కూడా వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు, మేఘాల గురించి మాట్లాడుతున్నాడు, ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆయన మాటలో అంత పరిపూర్ణ జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? దేవుడు అనుగ్రహించి ఉండాలి, లేకపోతే ఈయనకి దేవుని గురించి బాగా తెలిసే ఉండాలి. ఆయన చెప్పాడు కదా, నేను దూరం నుంచి జ్ఞానాన్ని తెచ్చుకుంటాను అన్నాడు కదా. మరి దూరం నుంచి జ్ఞానం తెచ్చుకున్నవాడు మాటలు ఎలాగుంటాయి?
దూరం నుంచి జ్ఞానం తెచ్చుకుంటున్నాడంటే ఎలా ఉంటుంది? ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాయన? ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. చూద్దాం ఈయన స్టైల్ ఎంత వేరుగా ఉందో. దేని గురించి చెప్తున్నాడు? మొదటి 13 వచనాలు, మొదటి నుంచి 13 వచనాలు దేని గురించి చెప్తున్నాడు ఆయన? వాతావరణము, దైవాధీనం అని చెప్తున్నాడు మొదటి భాగం. ఇక రెండో భాగంలో ఏమని అంటున్నాడు అంటే 14 నుంచి 24 వచనాలు, 12 వచనాలు ఏమని చెప్తున్నాడు అంటే యోబు నేర్చుకోవలసినటువంటి పాఠాలు. ఏం చెప్తున్నాడు ఆయన? 24 వచనాలని 2 భాగాలు చేశాడంతే ఎలుహు. ఎన్ని భాగాలు చేశాడు ఆయన? ఎలుహు 2 భాగాలు చేశాడు. ఒకటే దైవాధీనం, ప్రకృతి అని చెప్తున్నాడు ఆయన. వాతావరణం, దైవాధీనం. రెండవది ఏంటంటే యోబు నేర్చుకోవలసినటువంటి పాఠాలు. యోబు గారు కూడా పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా మోషే బాబు? ఇలా చూడాలి ఇంకా కిందకి బుర్ర అండి. ఈ యోబు గారు ఇంకా పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? ఉంది. మనం ఎవరం కూడా పరిపూర్ణులం కాదు, శిష్యులు. క్రైస్తవులు అనగానే ఎవరు? శిష్యులు. నిరంతరం నేర్చుకునేటువంటి వారు క్రైస్తవులు. ఎందుకని? ఇతరులకు ప్రకటించాలంటే నిరంతరం నేర్చుకున్నవాడు ఇతరులకు ప్రకటిస్తాడు. కనుక ఇప్పుడు ఎలీహు గారు అంటున్నటువంటి మాటలను పట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆయన ఏమంటున్నాడు? వాతావరణం ఎవరిదట? దైవాధీనం. చూద్దాం వాతావరణం గురించి ఎలీహు ఏమని మాట్లాడారు. మరి కొన్ని సందర్భాలు మనం చూసి త్వరగా ఈ పాఠాన్ని, ఈ అధ్యాయాన్ని మనం ఈ కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. 37 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. వాతావరణం ఏమని చెప్తున్నాడు ఎలీహు గారు? దైవాధీనం అని చెబుతున్నాడు. చూద్దాం మొదటి వచనం. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోటి నుండి బలమైన బయలు వెళ్ళు ధ్వనిని వినుడి. ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్న ఆయన దానిని విడిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును. వర్షాలు వచ్చినప్పుడు ఏం కలుగుతుందమ్మా? ఉరుములు వస్తాయి, ఇంకోటి వస్తాయి, పిడుగులు వస్తాయి, మెరుపులు కూడా వస్తాయి కదా. ఇవన్నీ ఎలా కలుగుతున్నాయంటే ఇవన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. యోబు నీకు తెలుసా అని యోబుని ప్రశ్నిస్తున్నాడు. దైవాధీనం ఇది. ఆయన స్వరం అంట, ఆయన స్వరము గర్జన చేస్తుంది అంటున్నాడు. ఆయన స్వరం ఎలా గర్జన చేస్తుంది ఈయనకి? ఒకసారి కీర్తన 18 అధ్యాయం 3 వచనం చదువునాను. అక్కడ ఏమని రాయబడిందో? కీర్తన గ్రంథం 18 అధ్యాయం 3 వచనం చదువుదాం ఒకసారి. అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. చదువునాను. తీసావు 18:3. కీర్తనీయుడైన యెహోవాకు నేను 18:13. ఇది 13 చూద్దాం. ఓకే, వెరీ గుడ్. 13 వచనం. ఇది యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. యెహోవా ఎక్కడ చేస్తున్నాడు గర్జన? ఆకాశమందు. ఉరుము ఉరుముతుందంటే ఎవరిదది? దేవునిది. మెరుపు మెరుస్తుందంటే ఎవరిదది? దేవునిది. అంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఎలీహు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలనే మరలా దీని గురించి దేవుడు ఎక్కడన్నా మాట్లాడాడనంటే ఇదిగో మనకి కీర్తనల గ్రంథంలో దాని తాలూకా ఎవిడెన్స్ ఇక్కడ ఇస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఏమన్నాడు? యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించును, వడగండ్లును మండుచున్న నిప్పులను రాజేలినట. వడగండ్లు వస్తాయట, నిప్పులు వస్తాయట. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఏమొచ్చినాయి? నిప్పులు వచ్చినాయి. ఆకాశం నుండి అగ్ని వచ్చింది సొదొమ గొమొర్రాల మీద. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన నుంచి ఏమొస్తాయట నాయన మోషే బాబు? కనుక దేవుడు ఈ భూమి మీదకి వేటినైనా పంపించగలరు. ఆయన వీటిని పంపించగలరు, ఆయన వేటినైనా పంపించగలరు. ఇంకా ఆయన తాలూకా ఆ వివరాలు మనం చూద్దాం. చూడండి, ఇంకా కింద వచనాలు చూద్దాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. మనం గ్రహించగలమనైనా మోషే బాబు? ఈ ప్రకృతిని అంతా, ఈ వెదర్ అంతా, ఈ వాతావరణాన్ని అంతా దేవుడు ఎలా కలిగిస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని మనం ఆలోచించేస్తే దానికి బైబిల్ చక్కటి సమాధానం ఇచ్చింది. ఏమని చెప్తున్నాడు చూడండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యాలైనా చేస్తున్నాడు ఆయన. ఆకాశములో మెరుపులు, ఆకాశములో ఉరుములు, ఆకాశములో వర్షాలు, ఇవన్నీ మనుషుల చేతులతో మనుషుల వలన అయ్యే పని అయితే కాదు. ఎవరి వలన అవుతుంది? దేవుని వలన. చూడు 6వ వచనం కూడా చదువు. నీవు భూమి మీద పడమని హిమముతోను
వర్షముతోనూ మహాశబ్దముతోనూ ఆయన ఆజ్ఞించుచున్నాడు. వర్షాన్ని పడమని ఏం చేస్తున్నాడట హిమవలే దేవుడు? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, వర్షాలు బాగా వచ్చేస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ వర్షాలకు ఆజ్ఞిస్తుంది ఎవరటనైనా మోషేబాబు? దేవుడు. 7వ వచనం అన్నాడు చూడండి, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో జొచ్చి వాటి బిలములలో నివసించును. ఏమంటే మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. తుఫాను ఎక్కడి నుంచి వస్తుందట? మరుగు స్థానం నుంచి తుఫాను వచ్చును అంటున్నాడు. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. ఏమంటే దేవుని ఊపిరి వలన ఏం పుడుతుందండి మోషేబాబు? మంచు పుడుతుందట. జలములు పైభాగమంతయు గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘములతో జలములు నింపును, తన మెరుపు గల మేఘముల మీద వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైనటువంటి భూగోళము అని చెబుతున్నాడు. అంటే ఈ సృష్టి అంతా, ఈ వాతావరణం అంతా ఎవరి మీద ఉంది అంటే దేవుని మీద ఉంది అని ఈయన ఒక పరిశోధకుడిగా, ఒక శాస్త్రవేత్తగా మాట్లాడుతున్నాడు. ఒక పరిశోధకుడిగా, ఒక శాస్త్రవేత్తగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా? ఎలుగు గారు. చూడండి కీర్తన గ్రంథము మనం ఇందాక అనుకున్నాం కదా, 147 అధ్యాయం, ఒకసారి 16-17 వచనాలు చదువు. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయమైనా 147వ అధ్యాయము చూద్దాం. 16-17 వచనాలు చదువుదాం. ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ముక్కలుగా వడగండ్లు ఏం చేస్తాడట మోషేబాబు? విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలిని విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన గాలిని విసరజేయగా ఏం పలుకుతుందట? నీరు వర్షం వలె వస్తుంది అంటున్నాడు. కనుక ప్రకృతి అనేటువంటిది దేవుని నీతిని, దేవుని చిత్తాన్ని ప్రకృతి నెరవేరుస్తుంది. దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని ప్రకృతి ఏం చేస్తుంది మోషేబాబు? నెరవేరుస్తుంది. అందుకనే మన ఇశ్రాయేల్ అయినటువంటి ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఏం చేశారు వాళ్ళందరికీ? ప్రకృతి ద్వారాగా. దేని ద్వారాగానైనా? వాతావరణం ద్వారాగా వారికి ఏమి నేర్పించాడు? పాఠాలు నేర్పించాడు. వాతావరణం ద్వారాగా దేవుడు ఏమి రప్పించాడు? వడగండ్లను రప్పించాడు. ఇప్పుడు మన కీర్తన 147, 16-17 చదువుకున్నాం కదా, అవే భాగాలు. ఏం చేస్తాడట ఆయన? ముక్కలుగా వడగండ్లను విసరజేయవాడు. ముక్కలుగా వడగండ్లు అంటే పెద్ద పెద్ద వడగండ్లు దేవుడు విసరజేస్తాడట. ఆ రోజు ఐగుప్తీయుల మీదకి దేవుడు అలాగే రప్పించాడు. చూద్దామా మంచి మాట? నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండము ఏమండి 9వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. అక్కడ ఏమని రాయబడింది? నిర్గమాకాండము ఎన్నో అధ్యాయము అనుకున్నాం? 9వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను. మనం ఇక్కడ ఏం చదువుకున్నాం యోబు గ్రంథంలోని? వడగండ్లు రప్పించేవాడు ఆయన అనుకున్నాం కదా. దానికి ఎక్కడ మాట మనకు కనబడుతుంది చూడండి. ఎక్కడో నిర్గమాకాండం 9:18లో కనబడుతుంది. ఇదిగో నేను రేపు ఈ వేళకు మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపించేదను. ఐగుప్తు రాజ్యం స్థాపించినది మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటిలోనికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను పచ్చని వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పమను. వడగండ్లు వస్తాయి మీరు నా మాట వినకపోతేనే అని అంటున్నాడు. అంటే దేవుడు ఆధీనంలో వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని శిక్ష కొరకైనా ఉపయోగిస్తాడు, మేలు కొరకైనా ఉపయోగిస్తాడు. శిక్ష కొరకైనా ఉపయోగిస్తాడు, అలాగే మేలు కొరకు కూడా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. ఒకసారి చూద్దాం మేలు కొరకు అని అంటే, ఇదిగో నేను చెప్పేంత వరకు ఈ భూమి మీద వర్షం పడదని ఏలీ ఆహాబుతో చెప్తాడు. వెళ్ళి నేను చెప్పేంత వరకు వర్షం భూమి మీద పడదంటాడు. మరలా వర్షం పడేటట్టుగా అడుగుతాడు దేవుని. అప్పుడు మరలా వర్షం పడినట్టు కనబడుతుంది. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 18:45 వచనం చదువుతున్నాను. అక్కడ ఏమని రాయబడింది? ఏలియా గారు ప్రార్థించిన తర్వాత మరలా వర్షం పడినట్లుగా మనకు కనబడుతుంది. అంతకుముందు వర్షం పడదంటారు ఆయన. 18వ అధ్యాయం 45 వచనం చదువు. మొదటి రాజులు 18.
45 ఉమ్. మూడింది తీసానా ఒకసారి 45 ఒకసారి ఇంకోటి మొదటి వచనం చూడు 18 అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తర్వాత 3 సంవత్సరముల యందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను. నీవు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ఒకసారి 17 అధ్యాయం చదువుతాం చూడండి. ముందుగా మనకి ఈ మాట అర్థం అంటే దేవుడు తన కృప కొరకే కానీ లేదా తన శిక్ష కొరకే కానీ దేవుడు ఏం చేస్తాడట? శిక్ష కొరకు ఏం చేశాడు? అక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో వడగండ్ల ఆకాశాన్ని కురిపించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కృప కొరకు, అంటే ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు వర్షాలు లేవు అక్కడ. కారణం ఏంటంటే వారు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అందుకని 17 అధ్యాయంలో మాట మనకు కనపడుతుంది. ఒకసారి 17 అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారంగా గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదంటే కారణం ఏంటి? దేవుడు పడదంటున్నాడు. మంచు అయినా వర్షమైన ఎక్కడి నుంచి వస్తుందని మనకు ఎలుగు చెబుతున్నాడు? దేవుని దగ్గర నుంచి అని చెబుతున్నాడు. వాతావరణం దేవుని ఆధీనంలో ఉందంటున్నాడు. దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలుని బయటికి విడిపించడానికి శిక్ష కొరకు ఐగుప్తుల మీద వడగండ్లు కురిపించాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కరువు కాటకాల్లో ఉండిపోకుండా ఇశ్రాయేలు కొరకు కృప కొరకు ఇక్కడ వాతావరణాన్ని ఏం చేస్తున్నాడు? వారికి వర్షాలు పడేటట్టు చేస్తున్నాడు. వర్షాలు పడితేనే కదా పంటలు పండితే. వర్షాలు పడేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా, కడుపులు నిండేటందుకురా, కడుపులు నిండేటెందుకురా, పరలోకం చేరేటందుకురా. ఒక పద్యం మనకి. ఇక్కడ ఏలియా గారు ఏమని చెప్తున్నారో చూద్దాం. చూడండి. చూడు, ఈ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాటగా ప్రకారముగా కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. వర్షమైనను మంచైన ఈ సంవత్సరంలో పడదట. అప్పుడు మరలా దేవుడు ఆజ్ఞగానే 45వ వచనంలో ఏం చేసింది చూడండి. 18 అధ్యాయం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని చెప్పాను. ఇప్పుడు 45వ వచనం చూడండి, ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో వదిలే, నేను చదువు, నాకు అడ్డు తీసే చెయ్య, టైం అయిపోతుంది. 45 ఏమన్నా? అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానలతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలుకి వెళ్ళిపోయాను. మోపైన వర్షం ఏం చేసిందండి? ఆయన మోపైన వర్షం కురిసిందట. కొండపోత వర్షం కురిసేసింది. వాళ్ళకి ఎంత వాన అయితే కావాలో అంత వాన కురిపించేసింది. కారణం ఏంటంటే దేవుడు వాతావరణం పైన ఆధీనంలో ఉన్నాడని ఈ మాటలు మనకి సెలవిస్తుంది. కనుక ఇలా యోబు గారి మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సందర్భాలు, క్షమించండి, ఏలీహు గారి మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సందర్భాలు మనకి అర్థమవుతున్నాయి. ఇంకా మనం ఎక్కడ దాకా చదువుకున్నాం? 14వ వచనం చూడు. ఇంకా 14వ వచనం మనం చూడగలిగితే 14వ వచనం నుంచి ఇప్పుడు రెండో సందర్భంలో యోబు నేర్చుకోవాల్సినటువంటి పాఠాల గురించి చెప్తున్నాడు అనమాట. ఏలీహు గారు ఏమని చెప్తున్నాడు ఆయన? మోషే బాబు, యోబు నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే నిజంగా నేర్చుకోవాలి. మరి ఏలీహు అలాగే పాఠాలు బోధిస్తున్నాడు. మనం క్రైస్తవులు అనేంత మాత్రాన ఇంకో మాటలు చెప్పుకోవాలంటే నన్ను బట్టి నేను మాట్లాడితే నేను ఒక సేవకుడిని అని అంటున్నారు నన్ను. నాకు సేవకుడిగా నాకు ఇంకా బైబిలే ఓనమాలే రావు. కానీ నేను ఎవరిని పైపించికి సేవకుడిని. బయట వారు ఏమనుకుంటారు? సేవకుడు అంటే నాకు అన్నీ తెలుసని అనుకుంటున్నా, మనకు ఓనమాలు కూడా రావు. అలాగే ఇప్పుడు ఏలీహు కూడా ఒకవేళ దేవుని సంబంధే, అయితే జ్ఞానం ఎంత విస్తారంగా ఉంది ఆయన దగ్గర? ఉంది, చాలా జ్ఞానం ఉంది. అందుకనే యోబు నువ్వు నేర్చుకొని అంటున్నాడు. యోబు గారు నేర్చుకోవాల్సింది ఉందా? అందరికీ ఉంది భూమి మీద. నాకు తెలుసు అన్నటువంటి మనిషి ఎవరు కూడా లేరు. కానీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ అంటే ఒక అవగాహనకు వచ్చేసింది. ఆ బైబిల్ అనగానే ఒక అవగాహన, మోషే బాబేలాగా బైబిల్ అనగానే ఏంటి, అందరికీ ఒక అవగాహనకు వచ్చారు. అందుకనే బైబిల్ అవగాహన సదస్సు అని మీటింగ్లు పెడతారు మన వాళ్ళు. అంటే బైబిల్ మీద ఒక అవగాహన రావాలి అందరికీనే. బైబిల్లో ఏం రాయబడింది అసలే, బైబిల్ టూకీగా ఏం మాట్లాడుతుంది, దేవుని సంకల్పం. ఇప్పుడు దైవ సేవకులు నూతన దైవ సేవకులకి తర్ఫీదునిస్తున్నారు దైవ సేవకులు రాజుగారు. ప్రతి సోమవారము ఆదివారము, ప్రతి సోమవారము శనివారం రాత్రి సమయంలో క్లాసులు జరుగుతున్నాయి, వారంలో 2 రోజుల పాటు. ఇప్పుడు వాళ్ళకి నిత్య సంకల్పం గురించి తెలియజేస్తున్నారు దైవ సేవకులు. అంటే బిబ్లికల్గా, అంటే బైబిల్ మీద ఒక అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళు. అలాగే ఇప్పుడు ఎలీహు కూడా యోబుకి ఏమని నేర్పిస్తున్నాడు? ఇప్పుడు
కొన్ని పాఠాలు నేర్చుకోవాలి యోబును అని అంటున్నాడు. యోబు గారి కంటే చిన్నవాడు, మరి ఎలా కుదురుతుంది పాఠాలు నేర్చుకోవాలని అంటే? కానీ తలదించుకున్నాను. ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తున్నారనంటే దైవ సేవకులు, పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా చిన్నవారి దగ్గర నేర్చుకుంటున్నారు పిల్లలు. కారణం ఏంటో తెలుసా? జ్ఞానం అది. చిన్న పెద్ద అని తేడా ఉండకూడదు. కిందకి ఎట్టుకున్నాను బుర్ర. చిన్న పెద్ద అని తేడా ఉండకూడదు. జ్ఞానాన్ని అందుకని అంటాడు దేవుడు, నువ్వు పెద్దలకును జ్ఞానులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురికి ఈ సంగతులను తెలియజేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. కనుక ఇప్పుడు యోబు గారిని ఏమంటున్నాడు ఆయన? యోబు నువ్వు పాఠాలు నేర్చుకో అంటున్నాడు. ఇంతకీ ఏం పాఠాలు నేర్చుకోవాలట? 14 వచనం చదువుదాం చూడండి. యోబు ఈ మాట ఆలకించుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు నువ్వు ఏం చేయాలంటున్నాడు? ఆలోచించు. నీ శ్రమ గురించి, కష్టం గురించి కాదు, ఎంతసేపుని దీని గురించి చేయాలట. మోషే అక్కడ ఏం మాట్లాడాడు చూడండి. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము, దేవుడు తన మేఘములో మెరుపు ప్రకాశింపబడునని ఎట్లు తీర్మానము చేయను నీకు తెలియనా? మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుడి చేత ఉబ్బు వేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడి నీకు తెలియనా? అంటే జైతల్లి ఎక్కడ ఏమంటున్నాడు అని అంటే, నీ వస్త్రాలు ఎలా ఆరుతున్నాయి? నువ్వు ఉతికేసే ఇప్పుడు నీ వస్త్రాలు ఎలాగ ఆరుతున్నాయి? వేడి, మీ ఉష్ణోగ్రత, ఎండ వలన. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? బట్టలు ఉతుకుతున్నాయి, ఇంకా ఆరలేదు బాబు అనుకుంటాడు. గాలి వలన ఆరిపోతాయి, ఎండ వలన ఆరిపోతాయి. ఇవన్నీ యోబు నీకు తెలుసా అని అడుగుతున్నాడు చూడండి. కారణం ఏంటనంటే ఈయనకి అంతా కూడా అర్థమైంది. ఎలా అర్థమైంది? కీర్తన గ్రంథం ఒక మాట చూద్దాం చూడండి. 111వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 2వ వచనం. ఎలుగు ఇంత గొప్పగా పాఠాలు యోబు గారికి నేర్పించడానికి గల కారణం ఏంటంటే 111 2 అంటే ఇది 3 ఒకట్లు 2 అనమాట. ఓకేనా? నేను చదువుతున్నాను చూడమ్మా. అక్కడ ఏమని రాయబడింది? ఎలుగు ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు వాటిని ఏం చేస్తారట? విచారిస్తారు. దేవుడి మాట ఎందుకు రాయించాడని విచారిస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారంటమ్మా? యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు దేవుని క్రియలు యందు ఇష్టం గలవారందరూ వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు విచారిస్తారు. విచారించడం అంటే నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు తెలియజేస్తారు. ఇప్పుడు ఎలుగు ఏం తెలియజేస్తున్నాడు యోబుకి? వాతావరణం దేవుని ఆధీనం నాయన అని అంటున్నాడు. ప్రకృతి అంతా ఆయన ఆధీనం నాయన అని అంటున్నాడు. ఎందుకని? ఆయన క్రియలు ఎలుగుకి ఇష్టమైంది కనుక తన మేధస్సుతో, తన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? 16 18 వచనం చదువు చూడండి. 18 వచనం చదువునైనా 18 వచనం చదవాలి మోషే బాబు. ఏమని రాయబడింది అక్కడ? పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? ఏమండి, ఆకాశం ఎంతలాగుందట? పోత పోసి అద్దమంత దట్టమైన ఆకాశము. ఆకాశము ఆయన చేతి పనిని వివరించుచుందని అంటాడు కీర్తనగాడు. ఒకసారి యెషయా గ్రంథము 42:5 చదుదాం ఒకసారి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చదుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట అక్కడ మనకు కనపడుతుంది. ఆ మాట చదివితే మనకి ఎలుగు గారు దేవుని మీద ఎంతగా ఆయన ప్రేమ చూపిస్తున్నాడో, ఎంతగా భయభక్తులు చూపిస్తున్నాడో మనకి అక్కడ కనపడుతుంది. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏం చేశాడట మోషే బాబు? ఆకాశ విశాలాన్ని పరిచాడు. దేవుడు ఏం చేశాడు జయతల్లి? ఆకాశాలను సృష్టించాడు. మొట్టమొదటిగా ఆకాశాలను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఎలుగు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత గొప్పగా దేవుని వర్ణిస్తున్నాడో చూడండి పిల్లలు, చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు. ఇంకేమంటున్నాడో చూద్దాం చూడండి. 19వ వచనం. మేము ఆయనతో ఏమి పలకవలనో అది మాకు తెలుపుము, చీకటి కలిగినందున మాకేమీ తోచుకున్నది. నేను పలకవలనని ఎవడైనా ఆయనతో చెప్పదగిన
ఒకడు తాను నిర్మూలము కావాలని కోరున ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడి ఉన్నది. గాలి మేఘములను పోగొట్టి దానిని తేటగా కనబరుచును. గాలి ఏం చేస్తుందట? మేఘాలను పోగొడుతుంది. గాలి ఏం చేస్తుంది? మేఘాలు పోయిన వెంటనే వాన ఆగిపోతుంది. వర్షం పడాలన్నా వర్షం ఆగాలన్నా గాలితో ముడిపడి ఉంది. ఈ గాలితో ముడిపడి ఉందన్నటువంటి సందర్భాన్ని మనం మాట్లాడడానికి ఒకసారి హోషేయ గ్రంథానికి వెళ్దాం. 700 ఏనా తీసావు బాబు? వెరీ గుడ్. 700 సరే, వెరీ గుడ్. ఇది నేను హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరుల్లో ఫలాభివృద్ధి నొందెను, అయితే తూర్పు గాలి వచ్చును. ఏమొస్తుందట? తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచెను, అది రాగా అది నీటి బుగ్గలను ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. చూసారా? అది రాగా అది నీటి బుగ్గలు ఎండిపోవును. ఎండకాయగానే వర్షం వచ్చిన తర్వాత ఎండకాయగానే ఏం జరుగుతుంది? ఆ నీటి బుగ్గలన్నీ కూడా ఎండిపోతాయి. గాలి రావాలన్నా గాలి పుట్టాలన్నా ఈ ప్రకృతి మీద ఆధారపడి ఉంది. ఈ ప్రకృతి దేవుని ఆధీనంలో ఉంది. యోబు నీవి మాటలన్నీ తెలుసుకొని యోబుకి ఏం చెబుతున్నాడు? ఎలుగు పాఠాలను బోధిస్తున్నాడు, జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు ఏనా? సర్వశక్తుడికి దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడట. ఏం చేయడట? ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి ఎలుగు గారు. ఎంత మంచి నెంబర్ 1 స్టేట్మెంట్ అనమాట. దేవుని గురించి చాలా చాలా అవగాహన కలిగినటువంటి వాడిగా ఈయన మనకి కనబడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును, దేవునిలో ఉన్నటువంటి స్వభావం అది. ఆయన పిల్లలుగా మనలో కూడా ఈ క్యారెక్టర్ ఉండాలి. ఆడు న్యాయానికి అన్యాయానికి ఎదురెళ్ళడరా, అన్యాయానికి ఎదురెళ్ళడరా వాడు, అధర్మానికి అండ్ అన్యాయానికి ముందుకెళ్ళడం, న్యాయం విషయంలోనే అతడు ముందుకు వెళ్తాడు అనుకున్నట్టుగా ఉండాలి. ఏమండి? అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. తాము జ్ఞానులమని అనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడట. తాము జ్ఞానులము అనుకునే వారిని దేవుడు ఏం చేయడట? యోబు, నువ్వు ఒకవేళ జ్ఞానం అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను లక్ష్య పెట్టడు. ఎలిఫజు, బిల్దదు, జోఫరు, ఒకవేళ మీరైనా అనుకుంటున్నారు మీరు జ్ఞానవంతులని, మిమ్మల్ని లక్ష్య పెట్టడు. ఒకవేళ నేనే జ్ఞానాన్ని నేను అనుకుంటున్నానా ఎలుగుగా, నన్ను కూడా దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు జ్ఞాని అనుకున్న వారు ఎవరిని కూడా లక్ష్య పెట్టడు. మరి దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు? చూద్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చివరిగా వచ్చినని మనం చూసేసి ముగించేసుకుందాం. 1 కొరింథీ 1:25. ఎలాగైనా 1 కొరింథీ 1:25. వెరీ గుడ్. దేవుని వెర్రితనము మనిషిని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలహీనది. ఏమని చెప్తున్నాడో చూడండి. ఏమండి? ఏటట? దేవుని వెర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము గలది, మనుషుల జ్ఞానం కంటే దేవుని వెర్రితనమే గొప్పదంటున్నాడు. కనుక నేను జ్ఞానినని ఎవరో అనుకోవడానికి వీలు లేదు. జ్ఞాని అని అనుకునేలాగా దేవుణ్ణి ఇంకా నేను తెలుసుకోవాలి తండ్రి, నాకు నేర్పించు తండ్రి అని దేవుణ్ణి అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అడుగుదాం దేవుణ్ణి. దేవా తండ్రి, యోబు గారికి వచ్చినటువంటి ఆ చిక్కు ముళ్ళని, చిక్కు సమస్యల్ని స్నేహితులందరూ ఎడగొట్టారు. ఎవరు రైట్ మాట్లాడారు, ఎవరు పొరపాటు మాట్లాడారు, పొరపాట్లు మాట్లాడితే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి తండ్రి అని దేవుని మనం అడగలిగితే దేవుడు న్యాయమైన వాటిని మనకి కనబరుస్తాడు. ఈయన తప్పుడు మాట్లాడాడు, ఆయన ఒప్పు మాట్లాడాడని మనం నిర్ధారణ చేయడం కానీ ఈ తప్పొప్పులు వెనకాల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మరి దేవుడు ఎంతవరకు మాట్లాడిన ఈ మాటల్లో ఒకవేళ మనం జ్ఞానానికి మించి అతిశయించి మాట్లాడుంటే దేవుడు మనల్ని మన్నించునుగాక. మరలా దేవుడు మనకి తన విలువైన జ్ఞానాన్ని అనుగ్రహించి అందించి మంచి సమాచారాన్ని మరి మనం వింటూ మనం ఆత్మీయంగా కట్టబడాలని దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని నేటి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషబ ప్రార్థన. మహాగండ్రి మహోన్నతుడ ప్రేమ గల మా కణతండి కృపగా దేవా, మీ అపరమైన నామానికి వేలది వందనాలు స్తుతులు సోదరు చేసుకుని తిండి. ఈ రాత్రి కాల సమయంలో తిండి తండ్రి
37 అధ్యాయం చూడచుండగా మాకు మీద జ్ఞానించి మీకు అన్నమాతండి ట్రిగర్ తండ్రి ఏమంటే నా వాకుంది మేము విడిపోయిన కాకుండా మరో అందరూ ఫైన్ చేస్తుంది తింటే తండ్రి ఇంకా ఆరులో వరండి అలముట్టి భాషతో పనితండి ఎందుకంటే మరిన్ని సంఘాల గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ 2 సంఘాలు తండ్రి వాక్యం పోసింది బియ్యాలి సాయంత్రం కాచి కాబట్టి తండ్రి ఇంకా ఆరులో వరం ఉందని అలముట్టి భాషతో పనితండి యేసుక్రీస్తు నాడు పరతండ్రి ఆమె ఆమెన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థనకి ఎడమన్న శాస్త్రమానికి అది ఊపిరిగా తిని వాక్యం చదువుకున్నాం తిన్న వాక్తండి ఆది నుంచి అంతవరకు నీ కృపణలా చేసి అది ఊపిరిగా తిని వాక్య చదువుతుండగా తిని అపోస్తులు యోబు గ్రంథం 37 అధ్యాయం చదువుకున్నాం తండ్రి. యోబు గ్రంథం 37 అధ్యాయం చదువుతుండగా తిని ఆ సందర్భంలో లోతులకి వెళ్ళి నేర్చుకుని చేసింది అది ఊపిరిగా తిని వాక్య చదువుతుండగా తిని ఆ సందర్భంలో లోతులకి వెళ్ళి నేర్చుకుని ఎంత ఊపిరిగా ఓదుకి సంధించి ప్రార్థన ఓదుకి సంధించడం సంకాపం దీవించడం బోధిస్తుంది వెళ్ళరాదని దీవించుతుంది ఆమె కుటుంబాన్ని కూడా దీవించడం సేవకుల్ని సేవకురాన్ని కూడా దీవించి పెద్దలను కూడా దీవించడం ఓయేసరికి దీవించి సంకాపం దీవించడం అక్కడ బోధిస్తుంది వెళ్ళరాదని దీవించడం కుటుంబాన్ని కూడా దీవించడం సేవకుల్ని సేవకురాన్ని కూడా దీవించడం పెద్దలను దీవించడం తండ్రి ఇంకా కలిసి అన్ను రోగులు అందముట్టేసుకుని యేసుకృష్ణంపై పర్లచన ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందామమ్మా. చివరిగా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులని తండ్రి ఇదిగోనని పరిచర్య ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. దేవం మేము పొందుకున్నటువంటి చక్కటి భాగ్యం అని మేము నాయన ఇది చక్కటి భాగ్యం అని మేము తలంచుకుంటున్నాం ప్రభా. ఇది మీ మహాకృపని మేము నాయన ఎంచుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి మేము ఎలాగైతే దీనిని గొప్పగా ఘనముగా ఆనందంగా సంతోషంగా దీనిని అనుభవిస్తున్నామో మా తోటి సహోదరులు తండ్రి వారు ఇంతకంటే గొప్పగా ఈ సమయాన్ని కాలాన్ని వారు కూడా అనుభవిస్తున్నారని ఆస్వాదిస్తున్నారని సంతోషిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. వారు కూడా ఇంతకంటే గొప్పగా చక్కగా పరిచర్యలో ఉంటూ ప్రభు పరిచర్య చేస్తూ ప్రభు మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం తెచ్చింది. ఇదిగోనైనా మేమైతే ఇలా వీడియో ముఖంగా వస్తున్నాం తండ్రి. వీడియో ముఖంగా రాకుండా పశ్చాత్తాప హృదయపూర్వకంగా నిరంతరము తండ్రి సమయాలు తరబడి నాయన గంటల తరబడి రోజుల తరబడి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు ఎంతమంది బిడ్డలైతే చేస్తున్నారు ప్రభు వారిని వారి కుటుంబాలను మీ మెండైన హస్తాలతో దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని మీరు ఒకసారి దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో జరుగుతున్నటువంటి నాయన ఉన్నటువంటి మా పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈరోజు ఆరాధనలో నాయన అనేకులు వచ్చినాయని మిమ్మల్ని స్తుతించారు, మహిమపరిచారు నాయన. వారి యొక్క నాయన కుటుంబాలతో మిమ్మల్ని సేవించుకున్నటువంటి బిడ్డలందరూ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన బలహీనమైనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వివాహమైనటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. వివాహం కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బాలులు ఉన్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను అన్నీ దీవించి ఆశీర్వదించి నానాదులు ఉన్నారు ప్రభు, విధవరాండ్రు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు తండ్రి, దరిద్రులు ఉన్నారు ప్రభు, అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు, సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి. నాయన ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. నాయన వివాహాల కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలు ఉన్నారు, గృహాలు లేనటువంటి వారు ఉన్నారు, గృహాలు కట్టుకున్న వారు ఉన్నారు తండ్రి. వారందరికీ మీ సహాయాలు తెచ్చండి. ముఖ్యంగా ఈ రోజునైనా ఉదయకాల సమయంలో అగ్రహారంలో ఉన్నటువంటి మా ప్రియ సోదరి మంత్రి తన భర్తకు నాయన బలహీనుడిగా ఉన్నాడని తండ్రి. ఇదిగోనైనా మరి టెస్టులు చేస్తారని తండ్రి. ఇదిగోనైనా ఆపరేషన్ చేయాలని తెలియజేస్తారు ప్రభు. విక్రమ్ గారు మా ప్రియులు సోదరులు వారిని వారి కుటుంబాన్ని మీరు దర్శించిన హాస్పిటల్లో కొద్ది రోజులుగా బాధలు పడుతున్నామంటున్నారు ప్రభు. నాయన తండ్రి మరి ఆ స్థితిని ఆ కుటుంబానికి మీరు ఇచ్చారు ప్రభు. నాయన తండ్రి ఎన్ని నిమిత్తం అయితే మరి వాటిని అనుభవిస్తున్నారు ప్రభు, అది మీకే ఎరుగుతండి. వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఇంకా ఇలా అనేక మంది బలహీన ఉన్నారు ప్రభు. వారిని అందరినీ మీరు బలపరచమని భద్రపరచమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో ఎంత గొప్ప నాయన తండ్రి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన ఆయన మమ్మల్ని ముందుకు నడిపించి వీళ్ళకి మరొకసారి స్తోత్రాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని మా కుటుంబాలను సంఘాలను సేవకులను అందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.